సర్కిల్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ హాఫ్డ్ వెన్ ఇట్స్ రేడియస్ డిక్రీస్డ్ బై ఏ. ఫైండ్ ఇట్స్ రేడియస్ అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏరియా, ఇనిషియల్ ఏరియా అనేది సర్కిల్ కి πr1² ఉంటుంది. తర్వాత ఏం చేసిండు, ఏరియా నుంచి ఏ అనేది తీసేసిండు, అంటే డిక్రీస్ అంటే తీసేయడమే కదా. సో r1 నుంచి ఏ తీసేసిండు, తీసేస్తే ఏరియా అనేది సగం అయిపోయింది. ఓకే, అప్పుడు రేడియస్ ని ఫైండ్ చేయమంటున్నాడు. ఈ రేడియస్ ని ఫైండ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి a1 అంటే ఏంటి, πr1². ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. πr1²/2 ఈజ్ ఈక్వల్ టు πr1 - a హోల్ స్క్వేర్. ఇక్కడ పై క్యాన్సల్. మీకు ఆప్షన్స్ లో రూట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అప్లై రూట్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సల్, పైన మనకు ఓన్లీ r1 మిగులుతుంది. సో ఈ స్క్వేర్ రూట్ 2 కూడా ఉంటుంది కాబట్టి √2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి r1 - a మిగులుతుంది. ఇప్పుడు మనకు రేడియస్ కావాలి కాబట్టి ఈ రేడియస్ ని ఇటు సైడ్ తీసుకురండి. సో r1/√2 మైనస్ r1 ప్లస్ r1 ఇటు సైడ్ వస్తే మైనస్ r1 ఈక్వల్ టు -a అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఏంటి, √2 కి 1 కి √2 అనేది ఎల్సిఎం. అప్పుడు ఏమవుతుంది, r1 క్రాస్ మల్టిప్లికేషన్ √2 × r1 √2 r1 ఈజ్ ఈక్వల్ టు -a. ఇప్పుడు ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, √2 × -a మైనస్ √2a, అంతే కదా. సో ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ చూడండి, ఇక్కడ r1 అవుట్ సైడ్ తీయండి. సో r1 అవుట్ సైడ్ తీస్తే మనకు మిగిలింది 1 - √2 అండ్ ఈ √2 క్రాస్ మల్టిప్లై చేస్తే -√2a అవుతుంది. ఓకే, ఇప్పుడు r1 అనేది -√2a డివైడెడ్ బై ఈ టర్మ్ అక్కడ వచ్చేస్తుంది 1 - √2. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద